నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈటీవీ ప్రేక్షకులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. చైత్ర మాసంతో మొదలయ్యే తెలుగు మాసాలలో 8వ మాసం ఈ కార్తీక మాసం. హరిహరులైన మహాశివునికి మహావిష్ణువుకి ఎంతగానో ఇష్టమయ్యే మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో ఆచరించే పూజలు వ్రతాలు ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తాయి. అలాంటి ఈ కార్తీక మాసంలో మీ ఆనందాలకు మా సంబరాన్ని జత చేస్తూ మన ఈటీవీ కమనీయం కార్తీకం అంటూ మీ ముందుకొచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. వెల్కమ్ టు కమనీయం కార్తీకం. ఏ బిడ్డ మెల్లగా చేయండి, ఇది కార్తీక మాసం అండి. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఉల్లిగడ్డ ఏం కాదు. అదే ఇది ఈవెంట్ జరుగుతుంటే మీరు సడన్ గా ఇట్లా వచ్చి నోడ్డ. అబ్బా కుర్రోడు చాలా చురుగ్గా ఉన్నాడే. పండగ పూట చురుగ్గా ఉండకుండా నీలాగా చిరాగ్గా ఉండలేం కదండి. నేను చిరాగ్గా ఉన్నానా? చాలా దరిద్రంగా. నువ్వు అలా అంటున్నావు గాని ఎంతమంది నన్ను చూసి స్లిమ్ గా సిమ్లా యాపిల్ లో ఉన్నానన్నారో తెలుసా? గుంజు కొడతా గుంజు కొడతా. ఎవరిని? ఈ దూడని పట్టుకుని సిమ్లా యాపిల్ యాపిల్ అన్నారంట. ఎవరు ఈ పిచ్చి తల్లిని ఇలాంటి మాటలు చెప్పి మోసం చేస్తున్నారు? నేను ఇంకా తల్లిని కాదు, జస్ట్ పిల్లని. కత్తి లాంటి పిల్ల, ఒక్కటే పీస్, ఎక్కడ దొరకదు. అయితే కరెక్టేనండి, ఈ సైట్స్ లోనే దొరుకుతుంది. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చావేంటండి? సైట్ కోసం అనుకున్నా. నీ చూపులు చూసినప్పుడే అనుకున్నా నా వీపుకు తగులుతున్నాయి. నువ్వు నాకు సైట్ కొట్టడానికే ఈ సైట్ లోకి వచ్చావని అనుకున్నా. అయినా ఫిగర్ అలాంటిది, ఎవరేం చేస్తారు? హలో ఆత్రం అనంతలక్ష్మి గారు, మీరు ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. నా పేరు కూడా తెలుసుకొని వచ్చావా? ఎవరికైనా తెలిసిపోతా, నుదుటి మీద రాసుంది. ఎవడు చూసినా తెలిసిపోతుంది మీ పేరు ఆత్రం అని. ఎందుకు ఆపుకోండి, అంత లేదు. అసలు ఎందుకు వచ్చావయ్యా నువ్వు? అంటే కమనీయం కార్తీకం ఈవెంట్ చేసుకోవడానికి, మన ఈటీవీ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నేను జోక్ చేసా. నిన్ననే మీ మేనేజర్స్ అందరూ వచ్చారు, ఆల్రెడీ నాతో మాట్లాడారు. యూ యాంకర్ రవి కదా? ఓ గుర్తుపట్టారా? ఎస్, ఎప్పుడో గుర్తుపట్టాను, కావాలని యాక్ట్ చేశాను. బట్ మీరు టీవీలో కన్నా బయట చాలా స్మార్ట్ గా ఉన్నామని చెప్తున్నా. మరి మీరు? మా ఆవిడ కూడా అదే మాట అంటుంటదండి. అడిగానే చెప్పండి. మీ ఆయన ఏం చేస్తుంటాడండి? సారీ, మనవాళ్ళు మనవరాలు ఏం చేస్తుంటారు? అందరూ చచ్చి పూడ్చారు, నేను ఒక్కదానే ఉన్నా. మేడం ఏ పండగ పూట ఏం మాట్లాడుతున్నారు మేడం? అన్న ఫ్యామిలీ ఎవరు లేరు, ఓకేనా? మీరు ఇలా మాట్లాడుకుంటూనే పోతారు. వచ్చి చాలా సేపు అయింది, మీకోసం ఇంకొన్ని తీసుకొచ్చాం. వెయిట్ అండ్ సీ. మా కోసం? ఓ సో స్వీట్ ఆఫ్ యూ అండి. కానీ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఏదైనా తిండి తర్వాతే. ఈవెంట్ మధ్యలో తినలేం కదండి. మీరు ఇట్లా డైరెక్ట్ గా క్యారేజ్ స్టేజ్ మీదకి తీసుకొస్తే ఎట్లా? చెప్తే నాగో ఎందుకు కంగారు? టీవీలోనే అనుకున్నాను, బయట కూడా పెద్ద కంగారు నీకు. ఇవేమనుకున్నారు? ఇందులో పులిహార, ఇందులో దద్దోజనం, ఇందులో సేమియా, ఇందులో బూర్లు, ఇందులో అప్పడాలు, ఇందులో సాంబార్. డైరెక్టర్ గారు చిన్న బ్రేక్ ఇవ్వండి సార్, కొంచెం తినేసి పెడతాను. ఇదంతా అవన్నీ వేసుకొని రా అని చెప్తున్నా. వేసుకొని రానా? ఇది ఖాళీ క్యారేజ్, ఊరికే మోసినట్టు బిల్డప్ ఇచ్చా గానీ ఐటమ్స్ అన్ని ఇందులో నింపుకొని రా. మజాక్ చేస్తున్నావు. మీ ఈవెంట్ లో పెడతారు కదా ఇవన్నీ. మేడం ఇది మా ఈవెంట్, మా ఆర్టిస్టులకి మా మేనేజర్లకు ఉంటది మేడం, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఏవయ్యా, నా సైట్ అడిగితే వనభోజనాలకి అవన్నీ పెట్టకుండా? ఊరు నాయనో, ఇదంతా ఫుడ్ కోసమా? సైట్ ఇచ్చారని ఫుడ్ ఈ నుంచి లేపుకెళ్దామని. కమనీయం కార్తీకం అన్నారు, మరి ఫుడ్ పెట్టరా? కమనీయం కార్తీకం అంటే ఫుడ్ తినడం కాదమ్మా. అంటే
అవి కూడా ఉన్నాయా? ఏంటండి అవి? దొంగ ఏం తెలియనట్టు. మేడం మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు బీపులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంటికి పోయినాక మా ఆవిడ నన్ను వేసుకుంటది. ప్లీజ్ మేడం వద్దు. అబ్బా బీపీలు వచ్చే కంటెంట్ నేను ఎందుకు ఇస్తానయ్యా? మరి ఏమన్నారు? అవి అంటే వనభోజనాలు కాకుండా డాన్స్లు, సెలబ్రిటీస్, ఆడోళ్ళు, కిట్టి పార్టీలు, ఆటలు పాటలు ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి. అసలు ఈ టీవీలో కార్తీక మాసం ఈవెంట్ అంటేనే బోలెడంట ఆనందం, బోలెడంట ఉత్సాహం. అలాగే అలీతో సరదాగా మిస్టర్ అండ్ మిస్సెస్ షో నుంచి అమ్మో గెస్ట్లు రాబోతున్నారు. ఆనందం మాత్రం ఫుల్ గా పనిచేస్తున్నాం మనం. ఆయన వస్తున్నారా? మీరు గోకడం ఎందుకు స్టార్ట్ చేశారు? మీ ఆయన వస్తుంటారో రాదో తెలియదు కానీ మా సైడ్ నుంచి అయితే గెస్ట్ అయితే బోలెడు మంది వస్తారు. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీడ్. మా క్యారేజీలు మాత్రం నిండిపోవాలి. వెళ్లే ముందు మొత్తం నిండిపోతాయండి. సూపర్. ఓకేనా? నాకు తెలుసు ఈటీవీ వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా తత్తర వెళ్ళిపోద్ది. ఆయన వస్తారుగా. ఓకే. ఇంత సైట్ ఇచ్చి ఇంత కంటెంట్ తీసుకెళ్ళింది. ఏం చేస్తుందో ఏమో ఈవెంట్ లో. సార్ మీరే కాపాడాలి సార్. వింటున్నారా? ఇంకా మనం ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. అయితే మొదటిగా సంగీతం సాహిత్యంతో మనందరినీ పాటల ప్రపంచంలో విహరింప చేయడానికి ఈటీవీ స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన వండర్ఫుల్ మ్యూజిక్ షో స్వరాభిషేకం. అలాంటి వండర్ఫుల్ మ్యూజిక్ షోలో ఎన్నో మధురమైన పాటలు పాడిన మన కారుణ్య గారు అద్భుతమైన శివుని పాటలతో కమనీయం కార్తీకం అనే ఈ ఈవెంట్ ని ప్రారంభించబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్స్ వెల్కమ్ ది వండర్ఫుల్ సింగర్ కారుణ్య. శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాస దిగంబర చైతన్యమూర్తి సదాశివారారా కామేశాని కరమీరా వామదేవ వరమీరా ఢమ 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 ఢమరుకనాదం భువి చేరా ఆకాశ గంగే ఉప్పొంగాలో కేశని వేదిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాస దిగంబర చైతన్యమూర్తి సదాశివారారా भूतनाथाय नमः नादवेदाय नमः विरूपाक्षाय नमः विश्वेश्वराय नमः त्रिलोकेशाय नमः त्रिपुरान्तकाय नमः कालकालाय नमः मृत्युञ्जयाय नमः ध्यानपाठालु नेर्पंगा मोहपाशालु तीरेने बूडिदे नीवु रायंगा पापभारालु वीडेने అష్టోత్తరాల అర్చన సేయగ భోళా శంకర రావేరా అంతకంత ఆకాశమంత నీ విశ్వరూపమై కనరారా నిని సగ్గ నిస పమ గగ మప్ప నిప మమ నిప సని ని సగ్గ నిసాని పమ గగ మప్ప నిప ని పమ గమ గ పమ ప గమ ప సని గ ని స ప ని మ ని ని మమ పమ గమ మమ గసని పమ గ ని పమ ని ప ని గసగ మమ గసని సమం మమ సమం మమ సగ గగ సగ గగ సని సని ప గసని ప సని పమ ని పమ గ సని గ సమ గ పమ ని ప సని గ సని శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర
జటాధరా కైలాసవాసా దిగంబరా చైతన్యమూర్తి సదాశివారారా కామేశాని కరమీరా వామదేవా వరమీరా ఢమఢమఢమఢమఢమరుకనాదం భువిచేరా ఆకాశ గంగే ఉప్పొంగాలోకేశని వేదిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాసా దిగంబరా చైతన్యమూర్తి సదాశివారారా బ్యూటిఫుల్, వండర్ఫుల్. నిజంగా కారుణ్య గారు అమృతం ఎక్కడో లేదండి, మీ పాటలోనే ఉన్నది ఏమో అనిపిస్తుంది మాకు. శివార్పణం అండి, అంతా ఆయన పాడించుకుంటారు. నిజంగా అంటే కమనీయం కార్తీకంకి దీనికంటే పర్ఫెక్ట్ స్టార్ట్ ఉండదు. అద్భుతమైన శివుని పాటలతో మనల్ని అందరినీ అలరించారు. అండ్ ఆత్రం గారు ఏంటండి ఈవిడ ఆ దాడి ఏంటి, ఆ దౌడి ఏంటి? దౌడా దూడ కాదండి, బర్రెనే. ఏమండి ఆత్రం గారు, పిల్లోడు నచ్చితే వచ్చి మాట్లాడాలి, చెప్పాలి, కానీ అలా డైరెక్ట్ దండేస్తారా? గజం మాల వేసింది. గజమ్మ నేను దండేసింది అబ్బాయి నచ్చి కాదు. అంటే అబ్బాయి బాలేడా? అంత అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఎలా? నా ఉద్దేశం అది కాదు రవి గారు. మరేంటి? అబ్బాయి అలా చూడకండి, చిరాగ్గా ఉంది. అబ్బాయి పాట నచ్చి దండ వేశాను నేను. సో స్వీట్, సో స్వీట్ యువర్ వాయిస్, దట్ వాయిస్, దట్ టోన్, దట్ సరిగమపదని. ఐ లవ్డ్ ఇట్. మీరు అలా ముందు ముందు వెళ్తుంటే ఆయన వెనక్కి వెళ్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఇలా పొగిడి కొంచెం హార్ట్ రేట్ ఎక్కువైపోయింది, అందుకని కొంచెం వెనకలికి వెళ్ళాను. ఈయన నెమ్మదస్తు నాకు నచ్చింది. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, మీకు పెళ్ళవలేదు, నాకు పెళ్ళవలేదు, సింగిల్ ఫ్రమ్ లాంగ్ టైం. మీరు ఎలాగో ఒప్పుకుంటే నా మెల్లో ఒక తాళి. చాలా హెవీ టాపిక్ మాట్లాడుతున్నారు. అబ్బా ఇట్లాంటి మాటలు చెప్పి పిల్లోడిని బుట్టలు వేసుకుందాం చూస్తున్నావు కదా. ఇప్పుడే కదా ప్రారంభించాం. హే, నేను బుట్టలో వేసుకోమని చెప్పట్లేదు, నా నుదుటిని ఒక బొట్టు పెట్టమని అడుగుతున్నాడు. లేదు, మావాడు సింహంలా సింగిల్ గా ఉన్నాడు. నువ్వు బలి చేయాలని చూస్తున్నావు కదా. నేను బలి చేయాలనుకోవట్లేదు, మరి పెళ్లి చేసుకుని ఆయనకు ఒక జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేసుకున్నాక ఆయనకే మిగులుతుంది జీవితం. హనీమూన్ బ్యాంకాక్, దాని తర్వాత తాయ్, దాని తర్వాత బాయ్. కారుణ్య గారు ఇది వింటే అవును భయ్యా అడగండి. భయ్యా వెళ్ళిపోయాడా? అద్భుతమైన సింగర్ మా ఈవెంట్ లో పాడుతుంటే అడ్డంగా పంపించేశావు. కారెక్కే పోయాడు. నాకు కారుణ్య కావాలి. నాకు ఇలియానా కావాలి. దొరుకుతుందా? దొరకదు. అయినా మొత్తం మూడంతా పోయిందబ్బా. నా ప్లేస్ లో ఈవెంట్ చేస్తుంటే యాంకర్ కి మూడు పోయిందని నలుగురికి తెలిస్తే నా పరువేం కావాలి? ఏమన్నా గాని తెప్పిస్తా, ఎంత ఖర్చైనా మూడు తెప్పిస్తా. నువ్వు ఎందుకు తెప్పిస్తావు? ఇప్పుడే వస్తా, మూడు తెప్పిస్తా, దాని తర్వాత 4 ఇస్తా నీకు. వస్తా. ఏందో యాత్రం బుద్ధి. సో మా కారుణ్యనైతే ఎలాగో భయపెట్టి పంపించేసింది ఆ తింగర్ బుచ్చి. కానీ ఇప్పుడైతే మా స్వరాభిషేకం నుంచి దామిని, తేజస్విని అండ్ ప్రసాద్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన రాసే నుదుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయజూడు శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా, నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణా.
కదిలిన పదమిదేశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంధరా చాలి పొందరా కరుణతో నను గనరా నీలకంధరా శీల మందిరా మురవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా పాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో సదా శివాయ మహేశ్వరాయ సిద్ధికంఠాయ పరమాత్మాయ జఠాధరాయ సర్వమయాయ శంభో మహాదేవా అనీశ్వరాయ యజ్ఞమయాయ గిరిప్రయాయ మృత్యుంజయాయ వ్యోమకేశాయ దిగంబరాయ హర హర సాంబ శివ శంభో శివ శంభో శివ శివ శంభో 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 పాపా నా సైట్ లో ఇంత బాగా పాటలు పాడటం ఎంత నచ్చిందో నాకు బంగారు తల్లి. మీ ముగ్గురు స్టేజ్ మీద నిజంగా లాస్ట్ పాట ఏదైతుందో గూస్ పింపుల్స్ అంటే గూస్ పింపుల్స్ పర్ఫార్మెన్స్ దట్ ఇస్. అవి గూస్ పింపుల్స్ కాదు, గూస్ జంప్స్. ఇది నా సైట్ కాదు కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతాను. బ్యూటిఫుల్. దామిని గారు, కార్తీక మాసం ఎలా సెలబ్రేట్ చేస్తారు? జనరల్ గా ఉపవాసం ఉంటామండి వావ్. అండ్ దీపాలు కంపల్సరీ పెడతాం. అండ్ Okay. యాక్చువల్లీ దివాళీ నుంచి కార్తీక మాసం ఎండ్ అయ్యేంత వరకు దీపాలు కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. అంటే దీపాల వెలుగు, ఆ చందమామ వెలుగు, దాని తర్వాత దామిని ఫేస్ వెలుగు. అఫ్ కోర్స్. ఇంతలా మెరవడానికి కారణం ఏంటి? అఫ్ కోర్స్ నా స్కిన్ దగదగలాడుతుంది, ఇది కొంచెం మెరుస్తుంది. ఎలా? నా పేరు దామిని అండి. దామిని అంటే మెరుపు తీగ. దామిని అంటే మెరుపుతీగ, రోహిణి అంటే ఎద్దా ఎద్దా. వృషభ రాశి, రోహిణి స్టార్. కొన్ని బ్యూటీ టిప్స్ తీసుకోవచ్చు కదా. టిప్స్ అక్కర్లే, నేనే టిప్స్ ఇస్తూ ఉంటాను. ఓ ఎస్. ఇవ్వలేదు ఇందాక 10 రూపాయలు? 10 రూపాయలు. యా 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 యా. మీరు బాగా పాడారు కాదనట్లేదు, బట్ నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా పెద్ద సింగర్. పెద్ద సింగరా? ఓకే. వీళ్ళందరినీ చూడగానే చిన్నప్పుడు నేర్చుకున్న సరిగమల కింద నుంచి పరిగెట్టుకుంటూ ఏదో కలిపారు మేడం మధ్యలో. సరిగమల సరిగమ పద, దాని తర్వాత ఏమొస్తుంది చెప్పండి? పదా పోదాం. పద పద తర్వాత పదే పదే పదానిగానే వెళ్ళిపోతాను నేను. మంచి పాట ఒకటి పాడతారా మాకోసం? దామిని గారు, ప్రసాద్ గారు, తేజస్వి గారు ఇటు రండి. కొంచెం ఎక్కువ రివర్బ్ కట్ చేయండి కొంచెం. 6, 7, 8 లో అది పైకి పెట్టండి. 6, 7, 8 లో పైకా? 8 పైకి పెట్టి 7 కింద పెట్టండి. మానిటర్ కొంచెం ఈ స్పీకర్ వాల్యూమ్ నా వాయిస్ రావాలి. ట్రాక్ కొంచెం తగ్గించండి. ఓకే, అన్ని చేసి మైక్ ఆఫ్ చేయండి. కొంచెం ఏదో కిరికిరి వస్తుంది లోపల. ఇన్నర్ సెట్ చేసుకోండి, ఇన్నర్ సెట్ చేసుకోండి. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు. నేను ఆడదాన్ని కాదండి. మొక్కలకి మొక్కలు. ఇది ఒక ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన సాంగ్. ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు మా నాన్నమ్మ నేను జడేస్తాను చూడు, అది ఇంక నేను వెనక్కి తిరుగుతే అగు నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నువ్వు ఒబ్బరు నువ్వు చేస్తున్నారు. నేను ఆడదాన్ని కాదండ్రా. నేను పాడుతుంటే బాగుంది, నేను ఇంటంటేనే ఒకలాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సింగర్స్, ఫీల్ అవ్వకండి. అంటే ఇవి నేర్చుకోవడానికి చిన్నప్పటి నుంచి రావాలి. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇవే పాడుతారు. ఇప్పుడు నీ పాటకి జడ్జిమెంట్ ఇస్తారే? వద్దమ్మా, నేను జడేస్తాను, మీ ఇద్దరికి రండి.
మాకు వేరే సైట్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా పర్ఫార్మెన్స్ అన్నమాట. నువ్వు కంటిన్యూ చేసుకో. ప్లీజ్ కమ్ జడేస్తాను చూడు. తెలుగు రాష్ట్ర ప్రజలకు కంటెంట్ ఉన్న కమర్షియల్ సీరియల్స్ ని పరిచయం చేసిన ఘనత మన ఈటీవీకే సొంతం. అబ్బా, ఎలాంటి అద్భుతమైన కథలు, ఎటువంటి క్యారెక్టర్లు. ఒకప్పుడు అంతరంగాలు, అన్వేషిత, లేడీ డిటెక్టివ్, విధి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన సీరియల్స్ ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు శతమానం భవతి, మనసంతా నువ్వే, రంగుల రాట్నం, మౌన పోరాటం, రావోయి చందమామ, గీతా గోవిందం, గంగోత్రి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్ మనల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి అలాంటి గొప్ప సీరియల్స్ లో నటిస్తున్న మన ఫేవరెట్ స్టార్స్ ని పిలిచేద్దామంటారా? లెట్స్ వెల్కమ్ ఆల్ ది స్టార్స్ ఆఫ్ ఈటీవీ. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే, చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, వీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే రాధను చూశాడే. తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, నీ చంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ముడుపు గుండె పట్టుకొని ఆడేస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని చూపేస్తున్నాయి. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తిరిగ మలములో సన్నాయి లాగిందే, ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే. చెప్పిన నేను
ఈవెంట్ అవుతున్నప్పుడు ఆంబోతున్నాను రానియకండి రాని పంపడు బయటికి. గారిదా సారీ రోహిణియా? ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి నాకు అర్థం కాదు. నా ఎంట్రీ లేకుండా నా సైట్ లో. నీ సైట్ లోనా? అంత దులుపుకోకు, నువ్వు డాన్స్ తో దులిపింది మీ అమ్మ కూడా చూసింది అక్కడ. అమ్మా ఊర్మిళాదేవి ఏంటి అలా చూస్తున్నావు? అంత శాంతమైపోయి చూసా వీళ్ళిద్దరు ఏం చేశారో? అబ్బో చాలా అద్భుతంగా చేశారు. ఇంటికి పదండి చెప్తాను. అది ఆ ఎండింగ్ వర్డ్ నాకు కావాలి. పాపం వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఈటీవీ ప్రేక్షకులు నువ్వు అట్లా ఎదురు చూస్తుంటే నువ్వేం తెలియని? నువ్వు ఆగు. ఏమి రంగులు రాట్నం ఏంటి తెగ తిప్పుతున్నారు రాట్నాన్ని? అందుకే రంగులు రాట్నం అంటారు కదా. మొత్తం తిరగలే, ఈమె తిరుగుతుంది, ఆయన మాత్రం మెల్లగా నేర్చుకుంటాడులే. వాళ్ళది చూసారు కానీ వీళ్ళు చూసారా? మౌనంగా పాట పాడకుండా ఓన్లీ డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తెలుసా? అంటే వాళ్ళు యాక్టింగ్ లో దిట్ట, డాన్స్ లో కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి టైం పడుతుంది. దిట్ట గిట్ట అంటే నేనే అందరిని అనకు, అర్థమైందా? అయినా నా బాధ నీకే తెలుసు. నీ బాధ ఏంది? నా సైట్ లో జరగడానికి జరుగుతున్నాయి కానీ నాకేం జరగట్లేదు. ఏం జరుగుతున్నాయి? ఏం జరగాలి నీకు? అయ్యో అది కాదయ్యా. మరి ఇప్పుడు వీళ్ళు డాన్స్ చేశారు కదా, నాతో ఎవరు డాన్స్ చేయట్లేదు. అప్పటి నుంచి బర్రెలా కరుస్తున్నావు అని బుర్ర పెట్టి ఆలోచించట్లేదు. అయ్యో మీ థింకింగ్ నేను క్యాచ్ చేయలేకపోయాను. ముందే క్యాచ్ చేసి ఇప్పటివరకు పాట వేసేటోళ్ళు వాళ్ళతో డాన్స్ అయ్యేది. ఓకే ఈమె గ్యాప్ ఇస్తే బొచ్చు పీకిన బాతలకు బ్యా 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 అంటది. భయ్యా తగలెట్టండి ఏదో. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. వీళ్ళంతా 5 నిమిషాలు ఆనందం. శతమానం భవతి, రంగులు రాట్నం, మౌన పోరాటం, బ్యూటిఫుల్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆత్రం గారు ఏమన్నా మాట్లాడండి, ఏమైనా చేయండి, గోకుడు మాత్రం వద్దండి. అబ్బా ఆయన ఎక్కడ అబ్బాయి? మీరు రావడమే ఎక్కువ అంటే మీ ఆయన కూడా. మా ఆయన కాదు, ఆయన ఎక్కడ? అప్పటి నుంచి గోకుతున్నారు ఎందుకండి? ప్లేస్ నాది, నేను ఎవరైనా గోకుతో ఏమైనా చేస్తా నీకే. నీ గోకుడుకో దండం. ఆయన ఎవరో చెప్తే ఆయన ఆయనే. ఎవరండి ఆయన? కూర్చోబెట్టి మాట్లాడతారు కదా అందరినీ. చొట్ట బుగ్గల చిన్నోడు వచ్చినప్పటి నుంచి గోకుడు దీనికోసమా? ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నా, నాతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మీరు ఒక్క పని, ఆ సైట్ కూడా మీదేనా ఉట్టి ఇదేనా? మొత్తం సైట్ నాదే, అది నాదే. ఒక్క నిమిషం, ఆ గడ్డికి పూలు వచ్చినాయంట, తెంపకరా. గడ్డి పూలు ఒక్క నిమిషం చూస్తుండండి. గడ్డి పూలు ఆలీతో సరదాగా ఎన్నేళ్లుగా ఈ టాక్ షో ముందుకెళ్తుంది అంటే ఆ ఒక్కడి వల్లనే. ఇంటర్వ్యూ చేయాలంటే ఈ తెలుగు సముద్రం లోతు తెలిసిన ఒక గజ ఈతగాడి వల్లనే సాధ్యమవుద్ది. అదే మా కామెడీ కింగ్. కామెడీకే ఆయన అంటే ఎంతో ఇష్టం. లెట్స్ వెల్కమ్ ఆ వెరీ ఓన్, ఆ వెరీ ఫేవరెట్ ఆలీ గారు. సార్ ఒక్క నిమిషం అర్జెంట్ సార్. ఎవరమ్మా? ఈ ల్యాండ్ ఎంత మందే, నేను మీ పెద్ద ఫ్యాన్ ని. అరే రవి నువ్వు వస్తావు వెళ్ళిపోరా. ఏంటండి ఏంటండి మా షోకి వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ ని ఎలా భయపడతారు? మీ షోకి ఎక్కడికి వచ్చారు? నా సైట్ కి. ఏమండి ఏమండి ప్లీజ్ మధ్యలో నా సైట్ ఇది తప్ప. మీ సైటే కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అలీ గారు వచ్చారు కదా. తర్వాత చేయొద్దు.
అలాగే నవ్వుతుండండి. నవ్వుతాయి. అమ్మ నిజమే గొయ్యుంది. ఇక్కడతో ఎక్కడ పెట్టేసాం. మేడం మీరు ఆయనలో ఉన్న ఫీచర్స్ అన్ని నొక్కి చూడొద్దండి. అండ్ మా గెస్ట్లు అందరూ వెయిటింగ్ మీకోసం ఎప్పుడెప్పుడు వస్తారా అని. అందరికి నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు మీ అందరికీ. కార్తీక మాసం అనగానే సరదాగా అందరూ ఫ్యామిలీస్ కలిసి తోటలో కూర్చొని వనభోజనాలు చేయడం అనేది సాంప్రదాయం. ఈ రోజున ఈ ఈవెంట్లో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంటర్వ్యూ చేయాలంటే కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్? క్వశ్చన్ ఉండాలి, మన ఎదురుగుంటా కూర్చున్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? ఇంతమందిని చేశారు సార్, నన్ను కూడా చేయండి సార్. ఇంటర్వ్యూ సార్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి సార్. తప్పకుండా చేస్తాను. నా గురించి తెలుసు సార్. బాగా సన్నగా ఉన్నావు. జనరల్ గా ఏంటి డైటింగ్ ఏంటి? సో లెట్స్ వెల్కమ్ ఆలీతో సరదాగా అలాంగ్ విత్ మిస్టర్ అండ్ మిస్సెస్ టీమ్. ఇదేంటిది? డైరెక్ట్ మిమ్మల్ని చూడాలని వచ్చేసాం అంతే. వెల్కమ్ టు ఆలీతో సరదాగా రాకేష్ అండ్ సుజాత. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మిస్టర్ అండ్ మిసెస్ అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ షో అది. అండ్ దాంట్లో మీరు రాకింగ్ చేస్తున్నారు. మీ ఇద్దరు భార్యాభర్తలు కాదు కదా? ఇంకా కాదు. మరి ఎందుకు మరి మిస్టర్ అండ్ మిసెస్ కి పిలిచారు? మా యొక్క అన్యోన్యత చూసి పిలిచారు. ఓహో, లైక్ పిల్లి ఎలక, టామ్ అండ్ జెర్రీ, ఈ అన్యోన్యత సార్. ఈ అన్యోన్యత అంటారా? నేనేదో బిల్డప్ ఇచ్చనే. భార్యాభర్తలు సగభాగం అంటానికి మీ స్టైల్లో చెప్పు. ఈమె మేకప్ వేసుకున్నప్పుడు ఈమెకి మేకప్ సామాన్లు అందితో ఒక బాధ్యత అది. మనం మేకప్ వేసుకుంటున్నాం చూడండి, అప్పుడు మన సామాన్లు కూడా మనమే పెట్టుకోవడం మన బాధ్యత అది. మేకప్ లేకపోతే బయటకు రాని దాంట్లో కనిపిస్తున్నా? లేదు బంగారం, నువ్వు ఏంటి మేకప్ కిలో మేకప్ ఇప్పుడు ఎందుకు? రాకేష్ ఎంత బంగారం కొనిపెట్టాడు? దండం పెడతాను సార్, మనం డబ్బులు తీసే క్యాండిడేట్ కాదు సార్. చాలా ఎక్కువ గిఫ్ట్ తనే ఇచ్చింది, నేను ఇంతవరకు తనకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. ఓకే, పెళ్ళైన తర్వాత రాబట్టాల్సిన అన్ని రాబడతా సార్, వడ్డీతో సహా రాబడతా. ఈ లవ్ గురించి అన్ని ఛానల్స్ లో అన్ని వెబ్సైట్లలో అందరికి తెలుసు. అది కాకుండా కొత్తగా ఏదైనా చెప్పండి. మేము ఫస్ట్ లవర్స్ కాదు. అయితే మీరు లవర్స్ కాదు? లవర్స్ కాదు, అంతకు మించి. ఇది ప్రోమో అనుకున్నానే. నీకు ఎలాగరాది వచ్చేసింది? ఇది ఎక్కడది? బై బర్త్ ఇంతేనా? ఇంకెక్కడే కూర్చొని ఉంటారా, వెళ్తారా? ముందు నువ్వు నడువు. డాడీ 1 2 3. ఏంట్రా డబ్బులు పడిపోయినా ఏమైనా ఎత్తుకుంటే? 7 అడుగుల తర్వాత 8 అడుగు ఉంటది కదా, అది ఎక్కడ పడుతుందా? అరే ఒక్కసారి కమిట్ అయిన తర్వాత అడుగు ఏమంటే ఇయ్యాలా, తీయమంటే తీయాలా? మావాడి పేరు చెప్పు. మీతోని ఇంటర్వ్యూలో కూర్చోవాలి అనేది నా ఒక డ్రీమ్. అది థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా సో కార్తీక మాసంలో ఇంటర్వ్యూ చేశాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అక్కడ శ్రీవాణిను విక్రమ్ రెడీగా ఉన్నారు. హాయ్ శ్రీవాణి, విక్రమ్. హలో సార్. ఈడు జోడు అంటానికి పర్ఫెక్ట్ మీ ఇద్దరు అనమాట. ఈ సోఫా మీకోసమే తయారు చేశారు. లాస్ట్ తీసుకున్న సైజులు కానీ ఒకేలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీ ఇద్దరు? ఏమైనా వాడతారా? నేను మా ఆయన్ని బాగా ఫాలో అవుతాను సార్. ఎలాగా? భార్య భర్తలు సగం సగం అంటారు కదా, మాకు అలా ఇష్టం ఉండదు అనమాట. ఇద్దరం ఫుల్లే. అంటే ఒక ఫుల్ తీసుకొస్తే అయిపోవాలి. అంతే, ఒక ఫుల్ తీసుకోవాలా, అప్పుడు కంప్లీట్ అయిపోలేదు. కాదు, నేను ఒక ఫుల్ అనగానే శ్రీవాణి ఫస్ట్ టైం ఎక్కడ చూసావు తన్ని? చిక్కడపల్లి త్యాగరాజ స్టేజ్ మీద తను డాన్స్ చేస్తుంటే చూసా. ఆ డాన్స్ చేయడంలో ఈ అమ్మాయి పక్కన డాన్స్ చేస్తే బాగుంటుంది నా పక్కన అనుకుని నెంబర్ తీసుకున్నాను అనమాట. ఓహో, అప్పుడే అనుకున్నావా? ఇది నాకు తెలియదు సార్. మా ఆయన చాలా తెలియగలడు అని ఎప్పుడైనా అనిపించిందండి? అస్సలు
నేను ఎక్కువ తెలివైందని అనుకుంటాను నేను. నేను అలా ఫీల్ అవుతాను, దానికన్నా ఎక్కువ తెలియను. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ నేను చూస్తుంటా, నీ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేసేది? నేనే. అది నేనే సార్. అది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను, ఇది విక్రమ్మ లేకపోతే శ్రీవాణి అని. అవును, అంటే అది నెక్లెస్ వల్ల. ఈ నెక్లెస్ ఆర్డర్లో ఉందంటే పర్లేదు వేసుకోండి అంటారు. మా ఆయన నేను ఒక మహారాజులో ఫీల్ అవుతాను సార్, అందుకని అలాగా. ఏ స్టేట్ మహారాజు? ఇది ఇక్కడే తెలంగాణ స్టేట్ మహారాజు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. ఈ కార్తీక మాసంలో హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆలితో సరదాగా ఎంత సక్సెస్ షోనో అందులో రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. సో మాకు ఈరోజు మా డ్రీమ్ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. విశ్వ అండ్ శ్రద్ధ, హౌ ఆర్ యూ? బాగున్నాం సార్. ఓకే, తను ఎక్కడ పరిచయం? తను నా ఫ్యాన్ అన్న. ఫ్యాన్? ఫేస్బుక్ లో పరిచయం. ఫేస్బుక్ లో? అవును సార్. డైరెక్ట్ ఫోనా? అవును, అంటే చూసాను, ఇంకా డైరెక్ట్ కాల్ చేసా. చేసి సార్ ఫస్ట్ చెప్పిన మాట బై మిస్టేక్ తగిలింది, సారీ అని చెప్పా. ఎందుకని? అలా చెప్తే ఓకే అని చెప్పేసి లైన్ లోకి వస్తాడనా? అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ డ్రెస్ క్లిస్ మొత్తం వీడే, అంటే చాలా ప్యాంపరింగ్ చేస్తున్నాడు. ఇది షో కోసం చేస్తున్నాడా, ఇంట్లో కూడా చేస్తాడా? నేను ప్రెజెంటబుల్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలని హీ ఆల్వేస్ మేక్స్ అ పాయింట్. యు ఆల్రెడీ బ్యూటిఫుల్. మీ ఆయన ఎందుకు అలా కండలు పెంచుతున్నాడు? ఆయనే హెల్త్ కాపాడుకోవడానికే చేస్తారు. ఓకే, దానివల్ల ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అవుతాను. కాదు, మాట్లాడుతుంటాడు. అసలు ఇక్కడ వాడు పాపం మాట్లాడరా, ఏం పర్లేదు, తనేం అనుకోలేదు. అంటే మీ ఇద్దరు మాట్లాడుతూ డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పి నేను అప్పుడు జరిగింది కదా ఒక విషయం, అది చెప్పావు అమ్మాయికి? చెప్పలేదా? అప్పుడు చెప్పా కదా నాకు. తల్లి నథింగ్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో మీ ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు ప్రేమని ఎన్ని రకాలుగా చూపించుకుంటారు? అండ్ రెండోది వద్దులేదు, అది ఇంట్లోకి వెళ్ళిపోతారు. తను హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో ఎప్పుడు సలహా ఇవ్వలేదా శ్రద్ధ? ఇస్తారు సార్, అది ఇస్తారు. అవునా, నేను తగ్గాలా, తగ్గుతా, నేను తగ్గుతా. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అంటది అన్న. అన్న నెక్స్ట్ మూమెంట్ అన్న అక్కడ కీమా రోటీ బాగుంటది, అక్కడ తినొచ్చు అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి డైట్ స్టార్ట్ చేస్తాను. కీమా రోటీ ఇప్పటి వరకు నాకు తినిపించలేవు నువ్వు హైదరాబాద్ లో. అదేదో తినిపించరే. అరే నేను డబ్బులు ఇస్తాను రా, నేను గూగుల్ పే చేస్తాను. కాదు బెటర్, ఆడపిల్లల్ని బాధ పెట్టకూడదు అలాగే. సో ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్స్ అన్న. బాడీ పెంచడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మీరు అడిగారు కదా దేనికోసం వాడు అంత పెంచుతున్నాడు అని చెప్పి, తనకు గుర్తుందో లేదో నాకు ఎప్పుడు ఒకటే ఉంటుంది అన్న, నా కొడుకుకి ఫ్యూచర్లో నేను డబ్బులు ఇస్తానో ఏనో ఆస్తులు ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ ఒక మంచి హెల్త్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినా. సో వాడికి చెప్పే కన్నా ముందు నేను అది పాటిస్తే వాడు పాటిస్తాడని చెప్పి, అందుకే నేను ఐ వాంట్ బి ఏ రోల్ మోడల్ టు మై సన్. అందుకే ఇట్లా మెయింటైన్ చేస్తాను. వాడికి అన్నలా ఉండాలనుకున్నాడు స్కూల్ పోయినాక. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ గోకి తోలు తీసేస్తుంది. నన్ను ఎప్పుడు చేస్తారు సార్ ఇంటర్వ్యూ? చేస్తా, నీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. సార్ ఆవిడ కాలేకపోతే వీళ్ళందరికీ సర్ప్రైజ్. వాడితో పాటు ఈవిడికి కూడా ఉంది. లెట్స్ వెల్కమ్. Karma
వస్తుంది అనుకుంటే స్వీట్ బాక్స్ వస్తుంది అనుకున్నాను. శివ బాలాజీ గారు వచ్చారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? శివ బాలాజీ గారు రాగానే అలా హగ్ ఇచ్చి వెల్కమ్ అని చెప్పాలి. మరి అన్నయ్య అన్నయ్య కాదు. ఎవరు మమ్మీ ఆత్రం అనంతలక్ష్మి అని ఈ సైట్ ఓనర్. హలో ఆత్రం అనంతలక్ష్మి హగ్గిస్తుంటే వెనకడిగేస్తారా? లాభం లేదు, సైట్ ఖాళీ చేసి బయలుదేరండి. అసలు కోపం ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు? ఆత్రం అనంతలక్ష్మి అంటే ఏదో అనుకున్నా, కోపంలో అంత అందంగా ఉందా? నా కళ్ళతో చూడండి. ఏ కళ్ళతో? నా కళ్ళతో. నీ కళ్ళతో నువ్వు చూడు, నన్ను ఎందుకు కలుస్తావు? అంత అందంగా ఉన్నానా? మీరు అన్నం తిన్నారు కదా? లేదే. అన్నంలో ముడుగుతుంది. అలీ గారు నేను మీ ఫ్యాన్ కాబట్టి అన్ని మూసుకోమంటావా? లేదులేండి. ఏదో అడిగారు. మీరు అన్నం తిన్నారు కదా? లేదండి, అన్నమే తింటాను. కాదు, మీరు అందాన్ని తింటారు. అక్కడ లేదు, అక్కడ ప్రొడక్షన్ లేదు, ఇక్కడంట. మరొకసారి నిజం చెప్పండి, పూర్తిగా ఒకసారి చూసి చెప్పండి. నేను నిజంగా అంత అందంగా ఉన్నానా? పూర్తిగా చూసిన తర్వాత కష్టం, పూర్తిగా చూసిన తర్వాత కష్టం. సైట్ ఖాళీ చేస్తావా? ఈ రోజుల్లో ఇప్పుడు అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిని పొగడాలంటే రోహిణి లాగా ఉన్నా ఉంటారు. అయ్యో నిజమా అండి? మీరే విందు భోజనాలే చేసుకోండి, నేను ఈ విషయం ఊర్లో అందరికి చెప్పొస్తాను. విన్నారా? సరిగ్గా చూడండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో కాదు, ఎవరిని ఎప్పుడు పంపాలో తెలిసిన వాడే శివ బాలాజీ. కానీ సార్ ఇక్కడ అలీతో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్ అయింది. మిస్టర్ అండ్ మిస్సెస్ జడ్జ్ మీరు వచ్చారు, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఇక్కడ ఒక సీక్రెట్ మిషన్ జరుగుతుంది. అరే మార్కులు ఇచ్చే మీరు మిషన్లు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? మిషన్ అంటే నువ్వు అనుకున్న మిషన్ కాదు. ఇప్పుడు వీళ్ళ షోకి మిస్టర్ అండ్ మిస్సెస్ కి జంటలు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి ఒక సీక్రెట్ ఒక నెంబర్ ఉంది. వీళ్ళు లాస్ట్ లో దాన్ని అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ ఎపిసోడ్ లో ఇవి ఈ మార్కులు వాడతారా? మార్క్స్ ఉన్నాయని చెప్పలేదు సార్, చెప్పంటే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం. అవును, షోకి తగ్గ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు. ప్రిపేర్ అంటే ఎలా ప్రిపేర్ అవుతారు? అది ఫుల్ కదా సార్. వాళ్ళు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాం, ఒక పావు గంట టైం ఇస్తారా? ఇంకా మీరు అవ్వలేదురా. ఏంటి? భార్య భర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో అయిపోయారా? మీరు కూడా గెస్ట్ చేయలేరంట. నేను వెళ్ళా. ఆలితో సరదాగా ఇప్పుడు మీరు శివ బాలాజీ గారిని ఏమన్నా క్వశ్చన్స్ అడగాలంటే మా ఎదురుగా అడగండి సార్. అంటే ఆయన్ని అడగకుండా ఎలా ఉంటాను? అసలే కపుల్ షోకి జడ్జి, ఎంత తెలిసి ఉండాలి, ఎంత లోతు తెలిసి ఉండాలి. మరి అక్కడ మా మధు పెట్టే ఫుడ్ తిని ఇంత అందంగా ఏంటి మధు పేరు చెప్పగానే శివర్ అవుతున్నావు? మునుగుతుంది ఏంటి వాడి గజ 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 గజ. అది ప్రోగ్రామ్ డాలండి, అది ఇన్బిల్ట్ ప్రోగ్రామ్. అంతేనండి. ఓకే, సో నీ ఫస్ట్ క్వశ్చన్, భర్త భార్య దగ్గర ఎక్కువగా దాచే సీక్రెట్ ఏంటి? భర్త భార్య దగ్గర ఫోన్ పాస్వర్డ్. నువ్వు దాంట్లో దిట్ట. మొన్న బోల్డ్ కంటెంట్ ఇచ్చాడు ఆడ నుంచి. నేనైతే ఇప్పుడు దాకా ఏం దాచలేదు, దాచితే దొరికిపోతాను. సో అందుకు దాచుకుని ఉంటా బెటర్. ఎలా దొరికిపోతావు? నా ఫేస్ వాల్యూ అలాంటిది. ఎలా ఉంటది అది? నేను మొన్న ఆలి గారిని కలిసి వస్తున్నా అని చెప్తున్నా. నన్ను కలిసి రావడం మనం ఏం చేసుకున్నాం? ఆలి గారు మేము కలిసి వచ్చామంటాను. ఏం చేశారు అంటే ఏం ఊరికే మాట్లాడుకున్నాము అంటే దొరికిపోతాను. అంటే మనం అట్టాంటిది నమ్మే తోసేస్తాను అనమాట. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ, సూపర్ ఫ్యాంటాస్టిక్. మిమ్మల్ని ఎవరు వాడుకున్నారు లేదు కానీ నేను మాత్రం చాలా వాడుకున్నాను. నువ్వు వాడేస్తారా? ఒక అమ్మాయికి భర్త అవ్వాలంటే ఆ అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కాదండి, అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయి కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇష్టపడతారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మధు నిన్ను ఏ క్వాలిటీస్ చూసి లైక్ చేసింది? ఓకే అండి. శివ బాలాజీకి ఉండే క్వాలిటీస్ అన్ని నచ్చిందని.
ప్యూర్ బాలాజీ ప్యూర్ హార్ట్ అని నన్ను నమ్మింది అంతే. తను నమ్మింది అంతే. ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందండి? ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరన్నా నేర్పిస్తున్నారా మీకు? మీరు మీరు ఈ టైప్ క్వశ్చన్స్ అడగరా? నేను ఎందుకంటే ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు, కనీసం దీనికైనా ఇస్తాను. ఫోన్ చేసి వస్తాను ఏంటి ఇప్పుడు అని ఎప్పుడైనా అనిపించింది? అలా ఏం లేదు. ఏమన్నా కోపం వస్తే డైరెక్ట్ తిట్టేస్తాను నేను. ఏది మనసులో పెట్టుకో అంతే. ఫోన్ లో తిట్టేస్తావు? లేదు అలంతా ఏం లేదు. చెప్పు సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తనే మధ్య అనుకో, తిట్టి ఎలా తిడతా? వద్దులే. ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఆన్సర్ ఇవ్వండి దీనికి. ఏంటి అడుగు? మీరు ఎప్పుడన్నా జుబేదా గారిని కోపడ్డారా? కోపడ్డా. ఎలా చూపిండే? అప్పుడు బావేమన్నదన్న నేను ఎందుకు సరదాగా అలా చూసి ఎందుకు కొట్టావు? అయితే ఒకటి అనిపించింది ఏంటంటే, జనరల్ గా భార్య భర్తలు బరువు బాధ్యత కలిసి మోయాలంటారు. అవును. సో అవన్నీ పక్కన పెడతాం. ఫస్ట్ వీళ్ళ భార్యను వీళ్ళు మోస్తారు లేదని చూద్దాం. ఇంత ఈజీ ఇగో ఫుల్. ముగ్గురు ఒకటేసారి ఎత్తుతారు. ఎవరైతే లాస్ట్ వరకు మోస్తారో వాళ్ళకి సీక్రెట్ స్కోర్ లాగా. స్కోర్ పక్కన పెట్టు, ఏదైనా పట్టిందని కనకాల నెక్స్ట్ డే ఇంతే. జడ్జి గారు నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను చెప్పింది చేయట్లేదు. నాకు పెళ్లి కాలేదు, ఏమీ కాలేదు ఇంకా. ఇప్పుడు నేను మొయ్యలేను, నేనేం చెయ్యలేను. నా వల్ల రాకేష్ నువ్వేం చేయలేవని మాకు తెలుసు, కానీ ఇక్కడ ప్రూవ్ చెయ్యి. 3, 2, 1 గో. ఏంటది? తప్పుస్తున్నాడు చూడు. నేను ఎత్తుకున్నట్టు ఊహల్లో ఉన్నాను. కాళ్ళ మీద అది ఐడియా. ఎత్తుకొని నడిపిస్తున్నాను, ఇంకా ఎత్తుకోవాలి. మీ ఆవిడ కాళ్ళు గాల్లో ఉండాలి. రెడీ సార్. ఉంది. చూసావా రాకేష్, నీలో ఉందిరా. ఫస్ట్ తెలివి వాడి బాగా ఆడింది మా విశ్వన్న అండ్ శ్రద్ధ బాబు. నెక్స్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతుంది. రవి వెళ్ళిపోయింది అనుకున్నానే. ఏం చేస్తున్నావు? ఏదో నాకు వచ్చిన యాంకరింగ్ చేసుకుంటున్నానండి. పల్లీలు తింటావేంటి? మా పల్లీలు నువ్వేం తింటావులే. అయినా బాగా ఏగే తినొచ్చుగా. నేను ఇస్తే నువ్వేం తింటావులే. పర్లేదు రండి తీసుకో. నా సైట్ లో నువ్వేం తింటావులే. తింటా, నేనే తింటా. ఆ పల్లీలు బాగా ఏగిన పల్లీలు నీ సైట్ లోనే తింటా. నీకు కూడా ఇచ్చా, తిను. సరే గాని నెక్స్ట్ ఏంటి? భోజనాలైనా తినేద్దామా? నన్ను తిను. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినే మొఖం దానిలో కనబడుతున్నానా? నాన్ వెజ్ ఇంకేమైనా పెట్టు, చికెన్ మటన్ ఇట్లాంటివి. అరే తౌఫిక్, అరే మనిషి వారు రోహిణి వారు అను ఏమో దమాక్ లేదురా. అడ్డమైన టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటావు షోని. పల్లీలు తింటా, పల్లీలు నా సెట్కి వచ్చి. అవును, ఫోనే కనబడలేదు. కొత్త ఫోనా? అంటే డైరెక్ట్ తిట్టేసాగా, అందుకే ఫోన్ అవసరంలే. ఎవరిని? అయినా ఏంట్రా జబర్దస్తులు మొత్తం ఇక్కడికి వస్తారు నా సైట్ లోకి? అసలు ఈ సైట్ ఎవరు తెలుసా? మాది. మాకు యాక్సిడెంట్ చేపించి తను రాపించుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతా అర్థం కాదు. తమన్నా సింహాద్రి. ఇవన్నీ కాదురా. ఒరే ప్రసాద్, నీకేమైందిరా వీల్ చైర్లు వచ్చావు? మన మేనేజర్ గారు ఉన్నారు కదా, ఈవెంట్ కోసం తెగ ఫోన్ చేస్తున్నారు. అయితే అన్న ఇబ్బంది పడి కాల్ కట్ చేయరా అన్నాడు. నేను ఇది కట్ చేసేసాను తెలియదు. వాళ్ళు వందా నా సైట్ లోకి అడిగెడితే నేనే కాళ్ళు ఎరగొట్టాను. కాళ్ళు ఎరగొట్టడం కాదు, ఇటు చూడు. మా సైట్ మాకి. సార్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ సైట్ లో మీరు కమనీ కార్తీకం చేస్తున్నారు కదా సార్, మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందా? పక్కనే మా ల్యాండ్ ఉంది సార్.
మేము బద్దగా వచ్చి ఇబ్బంది పెట్టం వాళ్ళకిలాగా. ఆశ ఏదో ట్రై చేస్తుంది. అయినా మీ సైడ్ లో ఏముంది సార్, మా సైడ్ కి రండి, నాలంటే అందమైన అమ్మాయిలు ఉంటారు. ఏంటి అంటే నేను అందంగా లేనంటున్నావా? అదే ఎత్తుంది కానీ ఇటుండు. సార్ మా సైడ్ లో స్పెషల్ ఏంటి తెలుసా? ఏంటది? గాలి ఎలా వస్తుంది తెలుసా? ఎలా? నా నోట్ నుంచి గాలి ఎలా వస్తుంది తెలుసు? మా పొలం ఏంటి అనుకుంటున్నావు? మా దాంట్లో ఏం పండిస్తావో తెలుసా? ఏం పండిస్తావు? దొండకాయలు పండిస్తావో తెలుసా? దొండకాయలు పండించడం ఏంటి? వాళ్ళు ఏవో పండించుకుంటారండి. మీరు ఇటు రండి. మీరు చూస్తే చాలా క్లాసీగా చాలా పద్ధతిగా, ఆ అమ్మాయి అయితే పద్ధతికి మారిపోయేలా ఉన్నది. ఇగో దీని పక్కన ఉంటే ఎవడైనా క్లాస్ గానే కనపడతాడు. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరే డీసెంట్, ఎవరు క్లాస్? సార్ ఈ గొడవలన్నీ లేకుండా మా దగ్గర ల్యాండ్ ఉంది సార్. ఎవరి కాలనీ ల్యాండ్ నేను ఆల్రెడీ సార్ రండి సార్. ఆయన చూసే బాధ అవుతుందబ్బా. ఎందుకు? ఆయన కోసమన్నా వచ్చి మీకు ఏమైనా డబ్బులు సాయం చేయాలని ఉంది ఆయన. మరి వచ్చేయండి, ఇంకెందుకు? అందుకే వచ్చేస్తామని ఫిక్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ల్యాండ్ లో. ఆ సైట్ మాట్లాడుకున్నారా? ఇందులో చేసి అప్పుడు ఎక్కడికైనా సావు. ఓకే, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇక్కడే వచ్చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నేను ఎవడు అడిగాడు రా? ఏ ఆంటీ, ఏ ఆంటీ, ఊరికే ప్రతిసారి వస్తావేంటి? అక్కలే పక్కకి వెళ్తాంట. నా చిన్నప్పుడు కుక్క కలిసిందే నిన్ను. ఎత్తి ఇసురేనంటే ఆ గుట్ట మీద పడతావు. కండలు చూసావా? ఇందులో పెట్టి నలిపేస్తే రోహిణిలా అయిపోతావు. ఈ సిక్స్ ప్యాక్ తోల్చిస్తా. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నీలాంటి వాడి కోసమే. చిన్నపిల్లడమ్మా ఇంకా అర్థమైందా? మా ల్యాండ్ లో మట్టి ఉంది తెలుసా? నీ ముఖంలో కూడా ఉంది చాలా మట్టి, తీసి అవతల పెట్టుదాన్ని. మా ల్యాండ్ లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి సార్. మా అన్నీ చెప్తాడు, వినండి కావాలంటే. అని మా ల్యాండ్ లో ఫీచర్స్ చెప్పు. ఫస్ట్ మీకు లేని ఫీచర్స్ ఏమన్నా? 2 కిడ్నీలు. సార్ ఇదంతా కదా సార్, వస్తారా మా ల్యాండ్ కి? మీ ల్యాండ్ లో కంటిన్యూ చేయాలంటే మీరు ఎంటర్టైన్ చేయాలండి మమ్మల్ని. ఐఎమ్ డూయింగ్ బీట్ బాక్సింగ్. యాక్చువల్లీ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి, అది కవర్ చేసుకోవడానికి ఎలా చేయాలని. ఎస్, మీ అందరి కోసం నేను ఇప్పుడు అద్భుతమైన పాట కూడా పాడబోతున్నాను. కన్నుల బస్సులు తెలియవులే. టాయిలెట్స్ అటు. కన్నుల మనసులు ఎరుగవులే. అటువైపు చూసినా ఇటువైపు చూసినా ఏంట్రా? ఇది కమనీయం కార్తీకం కదా సార్? కమనీయం ఆషాఢంలో మీ దగ్గరికి వస్తున్నాం సార్. మరి ఇప్పుడు రావాలంటే ఇంకేదైనా చేయి వెరైటీగా. సార్ అయితే నేను మిమిక్రీ చేస్తాను సార్. బాగుంటుందా సార్? హీరోల వాయిస్లు కదా సార్ నేను చేసేది. మరి జంతువుల వాయిస్లు ఫస్ట్ గద్ద వాయిస్ చేస్తాను సార్ నేను. గద్ద వాయిస్ సరిగా రాకపోతే సరే, ఆకాశంలో ఎగిరే గద్ద వాయిస్ చెయ్యి. 3, 2, 1 here we go. చేసా ఏది? మరి అది ఆకాశంలో ఎగిరితే ఇక్కడికి ఎలా వినిపిస్తుంది ఎర్రి పప్ప? ఈ స్టేజ్ మీద వెళ్ళి గద్ద వాయిస్ చేయనా? స్టేజ్ మీద 3, 2, 1 go. చప్పట్లు. ఇంకా చేయలేదు కదరా? ఈ రోజు కార్తీక మాసం కదా, అది ఉపవాసం ఉంది, మాట్లాడదండి ఈ రోజు. ఎయిదర్ మౌనరత్వం అన్నా ఉండాలి
మౌనరథం ఉంది, అందుకే దానికి మాటలు రావంట. నా సైట్ కి వచ్చి నాకే మీరు బిస్కెట్లు వేస్తారా? హలో నీకే సార్ ఇంప్రెస్ అయ్యారా లేదా? నేనైతే సూపర్ ఇంప్రెస్ సార్. మరి వస్తారా మా ల్యాండ్ కి? రారా రాకపోతే ఇప్పుడు అసలైన టాలెంట్ మా దగ్గర ఇంకోటి ఉందో తెలుసా? ఆసియన్ పంపించండి, మేము వస్తున్నాం. లేదు, మా వీల్ చైర్ లో కూర్చొని అన్నయ్య అన్నాడు చూసారా? ఏం చేస్తాడు, లెగుతాడా? అన్నయ్య లెగిస్తేనే అది పెద్ద టాలెంట్, లెగలేలే గాని. అన్నయ్య తమ్ముడు వీళ్ళందరి కోసం నువ్వు ఒక్కసారి లేచి నిలబడి చాలంతే. ఒక్కసారి లేచి నా దాకా 2 అడుగులు అప్పుడు మా సైడ్కి వస్తారా? మీ సైట్ కి వస్తే నువ్వు నా దగ్గరికి ఎటువంటి వంక లేకుండా నడవాలి. ఇవాంక కూడా ఉండొచ్చు చూడు, ఇవాంక కూడా ఉండొచ్చు చూడు. ఇవాంక దగ్గరికి రా, నుంచున్నాను. దగ్గరికి రా. వచ్చేస్తాం సార్. మీరు ఇలానే నడుచుకుంటూ మీ ల్యాండ్ వరకు వెళ్ళిపోండి, మీ వెనకాల నేను వస్తాను. ఓ పని చేస్తాం, ఈ ఫంక్షన్ ఈ ల్యాండ్ లో చేయండి, మేము కూడా ఇక్కడ కూర్చొని చూస్తాం. ఇది బాగుంది కదా. కానీ నువ్వు నాకు కావాలి. సరే బ్రో, మరి వచ్చే సంవత్సరం ఇవి తినబుద్ధి కూడా కావాలి. సరే కాదు బ్రో, వచ్చే సంవత్సరం మరి మా దగ్గరకు వస్తారా? డన్, పక్కా ఫిక్స్. సూపర్ ఎంటర్టైన్ చేశారు. ఏం చేశారు? కొద్ది సమయంలో నీకంటే బాగా ఎంటర్టైన్ చేశారు. అందుకే నెక్స్ట్ కార్తీక మాసం మీ దగ్గరే. కానీ మీ అందరి కోసం అన్ని ఇంకోటి చేస్తాడు. ఏంటది? మగధీర చూసావా? అందులో 100 మందిని చంపుతాడా, అలాగే ఆయన 100 పంచులు వేయగలడు. 100 పంచులు అన్నావు కదా, ఒకటి ప్రొడక్షన్ ఒకటి ఇచ్చేయండి. 2 పోయాయి, 3 నాకు లేదు, 4 సంపాలట, 17 1 2 చాలు 23. నా వయసు 33. ఎవరి వయసు? ఓకే 73. 73. 73. అర్థం చేసుకోవడానికి ఏమి రావట్లేదు. 100 పంచులన్నా 73 దగ్గర నాగాడు. కనమా ఎక్కడ కూర్చునేస్తాం మేము. అక్కడ కూర్చొని చూస్తాం మేము. ప్లీజ్ కూర్చోండి. తన కంఠంలో హాలాహలాన్ని దాచుకున్న ఆ నీలకంఠుడి మహిమలను, శక్తులను అందమైన కావ్యంగా అద్భుతంగా చూపించడానికి వచ్చేస్తున్నారు మన ముందుకి నటరాజ్ మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परम
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడుమడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సైట్ ఇచ్చినప్పుడు క్యారేజ్ మాత్రం నిండితే చాలనుకున్నాను. అవునండి. కానీ ఆటలు పాటలు ఆ శివయ్య ఆశీస్సులతో ఎంత ఘనంగా జరిగింది ఈవెంట్. ఏ మాటకా మాట క్యారేజ్ నిండితే చాలనుకున్నా నాకు కడుపు మొత్తం ఆనందంతో నిండిపోయిందయ్యా. అయ్యో మేము చేసింది ఏం లేదండి, అంతా ఏన్నే. అంతేలేండి. ఇదిగో స్టార్టింగ్ నుంచి ఏదో విసిగించాను గానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈటీవీకి మరిన్ని ఈవెంట్లకి కొంచెం రికమెండ్ చేయండి. మనసులోకి ఎలా తీస్తామండి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఆడవాళ్ళ మీకు జోహార్లు మీ సైట్ లోనే షూటింగ్. అబ్బా సూపర్ సూపర్. బాగుంటది బాగుంటది మొత్తం. అప్పుడు ఎక్కడ లేని పబ్లిసిటీ మీ సైట్ కి. చూసారు కదండి, మాకు సైట్ ఇచ్చి ఎంత హెల్ప్ చేశారు. మంచి ఈవెంట్ జరుపుకున్నాం. మధ్యలో మధ్యలో మిమ్మల్ని అందరిని ఇరిటేట్ చేసింది, కానీ పెద్ద మనసు చేసుకొని క్షమించేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కమనీయం కార్తిక్ ఈవెంట్ ని మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, నాలాగే. సో ఇంక మనం వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. మేము కూడా వచ్చేస్తున్నాం అండి, మాకు కూడా టైం అయిపోయింది. సరే ఉంటానండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం. వెళ్లే ముందు మరోసారి మీ అందరికి కార్తీక మాసం శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.